మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. ఎంగ్రేబుల్ స్టార్ ప్రభాస్ మూవీ రాధేశ్యామ్ కోసం ప్రమోషన్ ని షురూ చేసింది ఫిల్మ్ టీమ్. ఈరాయ అంటూ సాగే పాటని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయినా అనుకున్న టైంలో సాంగ్ ని రిలీజ్ చేయకపోవడంతో సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరిగింది. యువీ క్రియేషన్స్ మీద కామెంట్ల దాడి జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్ చేయబోతోంది సమంత. సుకుమార్ రిక్వెస్ట్ కి మాయలేడి సై అందట. స్పెషల్ సాంగ్ కోసం 1.5 కోటి రెమ్యునరేషన్ తీసుకుంటోందట. ఇక తమిళ్ మూవీ కాతువాకుల 2 కాదల్ మూవీలో సమంత వేస్తున్న ఖతీజా రోల్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేసింది ఫిల్మ్ టీమ్. మెగాస్టార్ చిరంజీవితో మెహర్ రమేష్ తీస్తున్న మూవీ భోలా శంకర్ ఫస్ట్ షెడ్యూల్ ఫస్ట్ డే షూటింగ్ సక్సెస్ఫుల్ గా జరిగింది. మెహర్ రమేష్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. RRR మూవీ జనవరి 7న రిలీజ్ కాబోతోందని ఆ సినిమా టీం రిక్వెస్ట్ మేరకు గంగూబాయ్ కథియావాడి విడుదలను పోస్ట్ పోన్ చేశారు. దీంతో సంజయ్ లీలా భన్సాలి అలానే జయంతిలాల్ గడ్డకి ఇటు రాజమౌళి అటు పెన్ స్టూడియోస్ స్పెషల్ థ్యాంక్స్ తెలపడం జరిగింది. నటసింహం బాలయ్యతో బోయపాటి తీసిన మూవీ అఖండ. ఈ సినిమా ట్రైలర్ ప్రెజెంట్ నెట్ లో సందడి చేస్తుంది. యూట్యూబ్ లో ఏకంగా 1 మిలియన్ వ్యూస్ దాటాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ టీజర్ కి వాయిస్ ఓవర్ చెప్పాడు రామ్ చరణ్. ప్రెజెంట్ ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేస్తుంది. ఈ మంత్ ఎండ్ లో ట్రైలర్ ని ఫిల్మ్ టీమ్ లాంచ్ చేయబోతుంది. రామ్ చరణ్ కైరా అద్వానీ కాంబినేషన్ లో లవ్ సీన్స్ ని తెరకెక్కించాడు డైరెక్టర్ శంకర్. ఒకే రోజు 2 సీన్లతో పాటు పాటని కూడా తెరకెక్కించాడట ఈ డైరెక్టర్. ప్రెజెంట్ షెడ్యూల్ మాత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో కంటిన్యూ అవుతోంది. సూర్య రీసెంట్ హిట్ జై భీమ్ నెట్ లో దూసుకువెళ్తోంది. ఇక ఈ సినిమాలో ఫోకస్ అయిన పాత్ర తాలూకు రియల్ పర్సన్ చిన్న తల్లికి సూర్య సాయం అందించాడు. పార్వతీ అమ్మాళ్ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీ తనకు అందేలా చొరవ తీసుకున్నాడు. లక్ష్మీ మంచు ఇప్పుడు మలయాళంలో ఎంట్రీ ఇస్తోంది. ఏకంగా మల్లీవుడ్ టాప్ స్టార్ మోహన్ లాల్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. మోహన్ లాల్ చేస్తున్న మాన్స్టర్ లో స్పెషల్ రోల్ వేయబోతున్నట్టు తెలుస్తోంది.